హలో అండి. నా పేరు ప్రవీణ్. సో, మీరు నన్నెప్పుడు యూట్యూబ్‌లో చూసుండరు. ఇదే నా ఫస్ట్ వీడియో. సో, బేసిక్‌గా ఈ యూట్యూబ్ ఛానల్ యాక్చువల్‌గా దీనికి పేరు గూడా పెట్టలేదు. ఈ వీడియో బా వస్తే పేరు పెడతాను. పేరు పెట్టి ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తాను. సో, బేసిక్‌గా ఈ వీడియో వీడియో కాదు సారీ యూట్యూబ్ ఛానల్. ఇవి యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే, నాకు ఎప్పటినుంచో నా లైఫ్‌ని డాక్యుమెంట్ చేసుకోవాలని చాలా ఆశగా ఉండే. సో, నాకు 20 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఇలానే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేశాను. హ్మ్. అదొక సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ పేజ్. హ్మ్. కొంచెం బానే కష్టపడి అప్పట్లో నాకు చాలా సైబర్ సెక్యూరిటీ నాకు చాలా ఇష్టం ఉండే. బట్ ఒక 1 ఇయర్‌లో చాలా కష్టపడి ఒక 200,000 ఫాలోవర్స్‌కి అలా తీసుకొచ్చాను. బట్ తర్వాత మాస్టర్స్ అని కొంచెం బిజీగా ఉండే. ఇప్పుడు ఆ పేజ్‌లో ఒక 150,000 ఫాలోవర్స్ ఉంటారు. బట్ స్టిల్ అంటే దాన్ని పోస్ట్ చేస్తా ఉంటాను అప్పుడప్పుడు అలా. సో, ఇంకా తర్వాత నాకొకసారి 22 ఇయర్స్ ఉన్నప్పుడు ఒకసారి కాదు ఆల్రెడీ 22 ఉన్నప్పుడే. సో, 22 ఇయర్స్ ఉన్నప్పుడు బేసిక్‌గా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి మాస్టర్స్‌లో. అండ్ అప్పుడు మాస్టర్స్‌లో మా ఫ్రెండ్స్ అందరూ ఆహ్, ఏంటి ఇంటర్న్‌షిప్ చేస్తూ బిజీగా ఉండేది. నేనొక్కడినే ఖాళీగా తిరుగుతూ ఉండేదనుకోండి. బట్ ఖాళీగా తిరగడం కంటే ఏదో ఒకటి కొత్తగా చేద్దాంలే అని ఒక కార్ తీసుకొని, ఒక కార్ రెంట్‌కి తీసుకొని అలా ఒక 48 స్టేట్స్ తిరిగేసాను. యూఎస్‌లో అంటే డ్రైవ్ చేసుకుంటూ. ఓవరాల్ అదొక 2 మంత్స్ అలా పట్టింది. మొత్తం ఒక 25,000 మైల్స్ అనుకుంటా. మొత్తం బయటే ఉన్నానప్పుడు. సో, అప్పుడు అదొక అడ్వెంచర్ అయిపోయింది. బట్ నేనెప్పుడూ అనుకుంటుంటాను. దాన్నెప్పుడు డాక్యుమెంట్ చేయలేదేంటి అని. ఇప్పటికి గూడా చాలా సార్లు అనుకున్నాను. దాన్ని డాక్యుమెంట్ చేసుంటే అప్పుడప్పుడు అంటే మనకి మెమోరీస్ చాలా ఉంటాయి. సో, అదొక రీజన్. ఇంకొకటి నాకు 25 ఇయర్స్ వచ్చినప్పుడు నేనొక బుజ్జి కార్ తీసుకున్నాను. అదేంటో మీకు వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను. ఇప్పుడు ఎందుకంటే కార్‌లోనే కూర్చున్నాను. నా సెటప్ పోద్ది. సో, ఆ కార్‌ని అంటే అంత ఈజీగా షోరూమ్‌కెళ్ళి తీసుకోవడం అలాంటిదేం చేయలేదు. జర్మనీ నుంచెల్లి ఆర్డర్ చేసి, కస్టమైజ్ చేసుకొని అదంతా ఒక ప్రాసెస్ ఉండే. బట్ దాన్ని గూడా ఒక యూట్యూబ్‌గా తీస్తే బాగుండేదో అంటే నాకే కొంచెం ఒక డాక్యుమెంటరీలా ఉంటదని. అండ్ దెన్ ఇప్పుడు 26 నాకు. సో, 26 ఇయర్స్‌కి కొత్తగా అయినా ట్రై చేద్దాం. సో, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గాకుండా, ట్రావెలర్‌గా గాకుండా మేబీ ఇంకేదైనా కొత్తగా ట్రై చేద్దాం 2026లో. సో, అట్‌లీస్ట్ అదైనా నేను డాక్యుమెంట్ చేద్దామని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. హోప్‌ఫుల్లీ మీ అందరికీ నా జీవితంలో ఏం జరుగుతుందో కనిపిస్తది. మోస్ట్‌లీ నేను అన్నీ అంటే బయటనే మా ఫ్రెండ్స్‌కి సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాను. నా జీవితంలో జరిగే వాటిని చూపిస్తూ. సో, మీకు అలా సర్ప్రైజెస్ వస్తా ఉంటాయని ఆశిస్తున్నాను. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఈ డిసెంబర్‌లో నేను ఒక ట్రిప్ ప్లాన్ చేశాను. మోస్ట్‌లీ అది నా లైఫ్‌లోనే బిగ్గెస్ట్ ట్రిప్ అనుకుంటా. ఇప్పటివరకి అంత పెద్ద ట్రిప్ ఎప్పుడు ప్లాన్ చేయలేదు. అంటే ఇంతకుముందు 48 స్టేట్స్ తిరిగాను. యూరోప్ తిరిగాను. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ అలా చాలా తిరిగాను. బట్ ఇప్పుడెళ్ళే ప్లేస్ కొంచెం బావుంటది. కొంచెం కొత్తగుంటది. కొంచెం అడ్వెంచరస్‌గా ఉంటది. సో, వై డోంట్ ఐ స్టార్ట్ ఎ ఛానల్ విత్ దట్ ప్లేస్ అని ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇంకా నాకు ఇంకో 15 డేస్ టైమ్ ఉంది ఆ ప్లేస్‌కి వెళ్ళడానికి. సో, ఇప్పటి నుంచెల్లే స్టార్ట్ చేస్తే అప్పటికి మనం కొంచెం ఫ్రీ అప్ అయిపోతాం. సో, యెస్. దిస్ ఈజ్ సంథింగ్ ఇంగ్లీష్ వద్దులే మనకి. ఇది మన యొక్క చిన్న స్టోరీ. హోప్‌ఫుల్లీ ఐల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. చెప్పాను కదా! మన కార్ ఏంటో చూపిద్దామని. ఓకే. యాక్చువల్‌గా మా ఇంటి ముందు ఉన్న ఎదురుగా ఉన్న పార్కింగ్ లాట్‌లో ఉన్నాను. సో, ఇదే మన బుజ్జి కార్. ఇది నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను. ఇది పోర్షే 911 కెరాటే. దీని స్పెక్స్ అవన్నీ నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో తీస్తాను. జస్ట్ ఊరికే అలా సరదాగా ఇంట్రోలో ఏదో ఒకటి చూపిద్దాంలే అని. యెస్. ఈ బుజ్జి కార్ పేరు మహా అని పెట్టాను. అంటే మా ఇంటి మహాలక్ష్మి లాగా.
ఓకే. సీ యూ. బాయ్.